ఇది గేట్ చూడండి, రెండు మన వెనక సైడ్ రెండు పెట్టుకోవాలి. ఇది గేట్ క్లోజర్స్. ఇది ఒకటి మన వాళ్ళ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇది కనిపించిన కూడా ఎవరికి కనిపించేది. మన వాళ్ళు ఎవరైనా వస్తే బయట ఉండి తీయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఇదేమో బయట ఉండి తీయడానికి అనుకూలంగా ఉండదు. నైట్ పడుకునేటప్పుడు చేసుకున్నాం అనుకోండి, ఎట్టి పరిస్థితిలో ఎవరు వచ్చినా దీన్ని తీసే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటే తీసుకోవస్తుంది. ఇది రెండేసిన ఇంకా మీకు ఏమైనా సేఫ్టీ ఎక్కువ కావాలంటే లాక్ చేసుకోండి, నష్టం లేదు కదా. కాబట్టి గేట్ ఇట్లా చేసుకోండి. గేట్ ఎంత పెద్దది కానీ చిన్నది కానీ ఎట్లనే చేసుకోండి. సింగిల్ చేసుకోండి, డబల్ చేసుకోండి, రెండు పెట్టించుకోండి. రెండు పెట్టించుకుంటే ఒకటేమో బయట వాళ్ళు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, ఒకటేమో లోపల వాళ్ళు తీసుకోవడానికి. ఇది వేసిన తర్వాత బయట వాళ్ళు తీసుకునే సార్సెస్ రాదు. కాబట్టి కొద్దిగా సేఫ్టీ ఎక్కువ. కాబట్టి అన్ని విధాలు చేయించుకొని, గేటు చేయించుకున్న ఏదన్నా చేయించుకోరు, నల్లలు పెట్టించుకొని ఏదన్నా చేయించుకోండి. ఈ నల్ల కూడా చూడు, బయట నుంచి బురద కళ్ళతో వస్తాం, బురద కళ్ళతో వస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి బురద కళ్ళతో ఇంటికి పోయిన దానికన్నా ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చుకోండి. ఎక్కడైనా సరే ఇంటి ముందట ఒక పాయింట్ ఇచ్చుకుంటే ఇంకా డ్రైనేజ్ గుంటూ ఉందనుకోండి, లోపల బయట పాయింట్ ఇచ్చి లోపల వాళ్ళు ఇచ్చుకోండి. ఒకటి గేట్ వాళ్ళు ఇచ్చుకుంటే అది లోపల బంద్ చేసుకుని అనుకో బంద్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా వాళ్ళు ఇచ్చుకుంటే ఇక్కడనే కాలు కట్టుకొని పోతాం. అన్ని విధాలా బాగుంటుంది. చూసి చేసుకోండి. ధన్యవాదాలు. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించి ప్రతిదీ ఏ పని చేసినా ఆలోచించి చేస్తే బాగుంటుందయ్యా. ఈ గ్యాస్ సిలిండర్ కిచెన్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇంకా దీనికి రూమ్ లెక్క కూడా కట్టుకోవచ్చు. ఇట్లా తయారు చేస్తున్నాం, ఇంకా బాక్స్ తయారు చేస్తున్నాం, ఇంకా తయారు చేయలేదు. కాబట్టి ఇది గ్యాస్ సిలిండర్ ఇక్కడ ఉంటుంది. పైప్ లైన్ కనెక్షన్ ఎలక్ట్రికల్ వాటర్ లైన్ ఎట్లా ఇస్తామో అట్లనే ఇచ్చేసినాం. కాబట్టి దీనికి బాక్స్ లెక్క ఇది ఏమన్నా బర్న్ అయినా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఎవ్వరికేం కాదు, కిచెన్ రూమ్లకి ఏం కాదు, దేనికేం కాదు. మళ్ళీ వెంటిలేషన్లు ఉన్నది, బర్న్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. దీంట్లోకి వెళ్ళి డైరెక్ట్ ఇచ్చేసి ఇగో కిచెన్లో ఈ డోర్లకు వెళ్ళి గోడలకు వెళ్ళి ఇచ్చేసేసి ఇక్కడ నుంచి పాయింట్ అక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ చేసినాం. ఇక్కడ ఏమైనా కానీ ఈడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆడ ఆఫ్ చేసుకోవచ్చు. కాబట్టి కనిపించదండి, ఆఫ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లా మీరు ఇచ్చుకున్నట్టయితే అన్ని విధాలా బాగుంటుంది. అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కాబట్టి ఇలా కట్టుకునే వాళ్ళు ఎట్లా అయిపోయింది, కట్టుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది. సేఫ్టీ ఎక్కువ, అన్ని విధాలా బాగుంటుంది. మీరు ఆలోచించి చేసుకుంటారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. మెట్లు ఇది టోటల్ 20 ఫీట్ల పెడితే ఉంటుంది. కాబట్టి ఆలోచించి బైక్ పార్కింగ్ వెళ్ళాలి, మెట్లు వెళ్ళాలి, డబుల్ బెడ్రూమ్ వెళ్ళాలి, వెనక మెట్లు పడాలి, ఇవన్నీ చూసినాం. బాత్రూమ్ గీత్రూమ్ పడ్డానికి కానీ అందు గురించి మెట్లు 9 ఫీట్లనే ఇట్లా టర్నయ్య మెట్లు వేసుకుంటారు అనుకుంటారు. వీటికి ఈ ప్లస్లనే ఒక 5 మెట్లు వస్తాయి. అదే మీరు స్ట్రేట్ మెట్లు వేసుకుంటే ఇక్కడ మెట్లు రావు. కాబట్టి 5 మెట్లు డిస్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి ప్లస్ తక్కువ ఉన్న వాళ్ళకు, నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ చెప్తా ఉంటా, ప్లస్ తక్కువ ఉన్న వాళ్ళకు ఈ 5 మెట్లు వేసినట్టయితే డిస్టెన్స్ తగ్గుతుంది. 9 ఫీట్లలోనే మొత్తం మెట్లు వచ్చేసినాయి. లేకపోతే 12, 13 ఫీట్లు, 15 ఫీట్లు కావాలి. కాబట్టి 15 ఫీట్లు అయితే ఇంకా డిస్టెన్స్ వెళ్ళదు. 3 ఫీట్లు డోరే, 3 ఫీట్ల సంది, 2 ఫీట్లు వెనక పోయింది. కాబట్టి డిస్టెన్స్ 9 ఫీట్లలోనే మొత్తం మెట్లు వచ్చినాయి. కాబట్టి ఎవరైనా కానీ మెట్లు వేసే ముందు కానీ ప్లస్ తక్కువ ఉన్న వాళ్ళు మిడిల్ క్లాసులు కట్టుకునే ముందు ఆలోచించి చేయండి. దీనికి ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తా, అవసరమైతే ఫోన్ చేయండి. నా దోసిన సలహా చెప్తాను. ధన్యవాదాలు. మేము ఇప్పుడు కరీంనగర్లో ఉన్నాము. కరీంనగర్ మా అల్లుడు వాళ్ళు ఇంటున్నాము. టేప్ డోర్లు పెడతా అంటే టేప్ డోర్లు అద్దరానా ఇప్పుడు వెరైటీ డోర్లు వచ్చినాయని ఇద్దరం కూర్చుండి ఆలోచించి, ఒకరోజు ఇంట్లో కూర్చుండి ఆలోచించి ఏ పని చేసినా కానీ, విండో కానీ, డోర్లు కానీ, టైల్స్ కానీ, ఏదైనా కానీ రేపు చేస్తామనగా ఇవాళ నైట్ అంతా చర్చ చేసుకునే వాళ్ళం. చర్చ చేసుకొని ఏ కలర్ డిసైడ్ చేద్దాం, ఏ సైజ్ డిసైడ్ చేద్దామని చేసుకుంటున్నాం. ఆ వుడెన్స్ మొత్తం బంద్ చేసి మొత్తం ఇవే పెట్టించినాం. విండోలన్నీ ఈ లోపల దర్వాజలేమో WPC పెట్టించినాం. ఇవి విండోలు టేప్ డోర్ల కన్నా పర్ఫెక్ట్, మెయింటెనెన్స్ అసలే రావు. విండోలు అయితే టేప్ పెట్టిన తర్వాత ఒక నెల 2 నెలల వరకే కవర్లు పడ్డాయి. మళ్ళీ కార్పెంటర్ రావాలి, మళ్ళీ అవన్నీ చేయాలి. ఇప్పుడు దీనికి సపరేట్ మెష్ డోర్ దోమలు రాకుండా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికే 3 డోర్లు వస్తాయి. 2 డోర్లు ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ ఒకటి ఉంటుంది. లోపల ఈ డోర్ ఏ డోర్ అయితే తీస్తామో సింగిల్ డోర్ ఉంటుంది, ఆ డోర్కి మెష్ డోర్ వస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ ఉంటాయి. దీనికి మళ్ళీ సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఖర్చు లేదు. సేఫ్టీ మీటర్ బాక్స్ సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే ఏ వర్షం పడ్డా దానికి ఎలాంటి ఎఫెక్ట్ కాదు. బయట పెట్టే డస్ట్ అంత తొందరగా ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి ఇది చేయించుకుంటే సేఫ్టీగా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఉంటుంది. కానీ కింద చేయించుకునేటప్పుడు ఒక చూస్తా ఆ గ్రిల్ ఉంటే మనకు సేఫ్టీ ఉంటుంది. మీద నుంచి గ్లాస్ డోర్, మెష్ డోర్ వస్తుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇగో ఇది దర్వాజాకు మెష్ డోర్ చేయించేటప్పుడు
కొందరు ఏం చేస్తారు, ఓన్లీ ఈ మెషే పెట్టిస్తారు, ఇది పెట్టి ఖర్చు అవుతుందని. ఈ మెష్ పెట్టితే దీనికి ఫోర్స్ పడదు. ఇది 2-3 నెలలకే పిల్లలు ఏం చేస్తారు, దీన్ని దొబ్బితే ఇంట్లో ఉండేది 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎగిరిపోతుంది. ఇది ఉన్నది అనుకో, ఫోర్స్ దీనికి పడుతుంది. కాబట్టి మెష్ డోర్ పోయే అవకాశం ఉండదు. చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, అన్ని విధాలా బాగుంటాయి. మేము వైట్ అయితే అప్పుడే మాసినట్టు ఏర్పడతాయి. ఈ టైల్స్ మాసిన ఏమన్నా పడ్డా కానీ ఇమీడియట్ గా ఏర్పడతాయి. కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటది. ఇది ఆలోచించే వాళ్ళు కానీ బాగుంటాయి. ఇగో ఈ లోపల ఇట్లా గిల్లు పెట్టుకున్నాం అనుకోండి, లోపల సేఫ్టీ ఉంటది. అంటే ఈ డోర్ తీస్తే ఈ గ్రిల్ లేదనుకో, ఇది ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఓపెన్ అయితే బాగుండదు, అటు ఇటు దాటే పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రిల్ ఉన్నది అనుకోండి, సేమ్ ఉంటుంది వుడెన్ డోర్ చేయించినట్టే, కానీ మెయింటెనెన్స్ ఉండదు, సీకి పోదు, ఏం కాదు. ఇది అనుకోండి సింగిల్ డోర్ పెట్టుకోండి, పెద్దగా ఉంటే కొద్దిగా డబల్ డోర్ పెట్టుకోండి. అంటే ఒక డోర్ తీసినా మనకు అటు ఇటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇగో తులసి గద్దె కూడా ప్లస్ ఉన్నది కాబట్టి చుట్టూ తిరగడానికి అనుకూలంగా చేసిర్రు. హైట్ పెంచినాం, ఎందుకనంటే చిన్న పిల్లలు కానీ ముసలు ఉన్నారు, కూసుండి కానీ అంగబడి కానీ దీపం ముట్టి అంటే కొద్దిగా ఇబ్బందికరం. కాబట్టి తిరగడానికి పెట్టి హైట్ పెట్టి నీట్ గా టైల్స్ చేసి తయారు చేసుకున్నాం. చూడండి, ఆలోచించి చేసిన పని ఫెయిల్ కాదు, ఆలోచించగా చేసింది పర్ఫెక్ట్ కాదు. కాబట్టి అన్ని విధాల రేపు పని చేస్తామనగా ఇవ్వాలని ఆలోచించుకోరు. నైట్ అందరూ ఆలోచించుకోరు, నష్టమే వచ్చింది, ఆలోచించలో తప్పులేదు కదా. ఇంకా వాళ్ళు తెలిసిన ఉంటే పక్క వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా ఆలోచించరు. అందరు ఆలోచించిన తర్వాత నీకు నచ్చింది పట్టుకొని నీకు నచ్చిన పని చేయించుకో. ఇంటి యజమానురాలు ఆలోచించి నచ్చింది చేసుకోండి. ఖర్చు ఎలా తగ్గుతుంది, ఎలా చేస్తే బాగుంటది, మీరు డిసైడ్ చేసుకోండి. కట్టే ముందు ఆలోచించి చేసుకుంటారని నేను ఆలోచిస్తున్నా. ధన్యవాదాలు. అన్ని విధాలు ఆలోచించి పని చేసుకొని, ఖర్చు తక్కువ అవుతుంది, సేఫ్టీ ఎక్కువ అవుతుంది. ధన్యవాదాలు. ఇది హాలు 150 గజాలనే కట్టుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కాబట్టి ఇంట్లో కుదించి అన్ని నీట్నెస్ గా అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని కట్టుకున్నాం. ఇగో సోఫా సెట్, ఎల్ టైప్ సోఫా సెట్ తీసుకున్నాము. ఇది దీంట్లో బాక్స్ గీక్స్ రెడీమేడ్ కూడా అన్ని వస్తున్నాయి. కాబట్టి ఇట్లా అన్ని విధాలు చేసుకోవచ్చు. ఆలోచించి చేసుకోండి. తక్కువ ప్లేస్ లో ఎక్కువ సౌలతో ఎక్కువ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇగో ఇది కూడా బెడ్ కమ్ స్టోరేజ్, ఇట్లా చాలా రకాలు దొరుకుతున్నాయి. ఇటువంటివి తీసుకోండి. ఇగో ఈ టీవీ యూనిట్, దీనికి చిన్న టీవీ పాతది ఉన్నది కాబట్టి మెయింటైన్ చేస్తాను. దీనికి ఇప్పుడు సెల్లుతోని కాబట్టి దీనికి పెద్ద టీవీకి ఆర్డర్ ఇచ్చినా కానీ అది ఇంకా ట్రాన్స్పోర్ట్ రాలేదు. ఇది నడుతుంది కదా నుంచి దీనికి పెట్టి చేసినట్టయితే అట్రాక్ట్గా బాగుంటుంది. లైటింగ్ కానీ తక్కువ ఖర్చు, ఎక్కువ షో, ఎక్కువ సేఫ్టీ. కాబట్టి అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఇటువంటివి చూసి చేసుకోండి. తక్కువ ప్లేస్లో నష్టమే లేదు. మనం ఆలోచించి చేస్తే అన్ని విధాలు పర్ఫెక్ట్ ఉంటుంది. ధన్యవాదాలు. ఇది డైనింగ్ హాలు, ఇప్పుడు చూపించింది హాలు. ఈ డైనింగ్ హాల్ ఏంటంటే మనకు ఇంటెన్గా పోవడానికి 6 ఫీట్లే గ్యాప్ వచ్చింది. 6 ఫీట్లల్లా ఇది ఇంటెన్గా పోయే డోరు దానికి బెస్ట్ డోర్ చేయించిన. ఇది 6 ఫీట్లల్లా మేము ఒక డైనింగ్ సెట్ టేబుల్ సెట్ చేసుకున్నాం. అంటే 6 ఫీట్లల్లా రౌండ్ టేబుల్ తెచ్చుకుంటే దానికే 8 × 8 10 × 10 కావాలి. కాబట్టి ఈ తొవ్వలో ఉంటాడు, తొవ్వ ఉంటుంది. డైనింగ్ సెట్కు సెట్ తయారైంది. అంటే దీన్ని చూసి దీని కొలత ప్రకారంగానే డైనింగ్ టేబుల్ తెచ్చుకున్నాము. అన్ని విధాలు బాగున్నది. అన్ని మాకు ఇంత చిన్న దాంట్లో కూడా అన్ని సౌలతులు దొరికినాయి. మీరు కూడా ఆలోచించి ఎక్కడ ఏదైతుందో ముందుగా ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని సూటేబుల్ సామాన్ తెచ్చుకోండి. ముందుగా సామాన్ తెచ్చుకుంటే అందులో పట్టాయి. కాబట్టి ఆలోచించి చేసుకున్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. ఎలాంటి వరి కావాల్సిన అవసరం లేదు. 5 ఉన్నాయి, 6 ఉన్నాయి, 5 తెచ్చుకోరు. 5 అంటే కొద్దిగా లెంత్ అవుతుంది, వెడల్పు తక్కువ అవుతుంది. నష్టమే వచ్చింది, ఏమీ లేదు. ఆలోచించి ఒకరు కంపేర్ చేసుకోవద్దు. మన బతికే మిడిల్ క్లాస్ కాబట్టి ఆళ్ళ లెక్క అన్ని ఉండాలి, తక్కువ రేట్లో రావాలి, ప్లస్ మిగిలాలి. దాని కలిగి బయటికి వెళ్ళడానికి కూడా డోర్, దీన్ని కూడా మెస్ డోర్ చేయించాము. ఇది కిచెను. ఇది 6 ఫీట్ల వెడల్పు, 12 ఫీట్ల పొడవు ఉంది. అయితే దీంట్లో కబోర్డ్స్ అన్నీ చేయించినాం. అన్ని బయట ఏం కనిపించకుండా చేయించినాం. ఇవి కూడా మినిమం తక్కువ రేట్లతో చేయించినాం. ఇది ఇటు సైడు ఇగో ఇది ఫ్రిడ్జ్ లెక్క ఉంటుంది కానీ ఇది కూడా సెల్ఫ్, స్టోరేజ్ సెల్ఫ్. ఇవన్నీ కూడా షోకేజ్ అంటే కప్పులు, సాసాలు అవన్నీ పెట్టుకోవడానికి అనుకూలంగా పెట్టినాము. ఇవన్నీ చూసుకోండి. ఇగో ఇది ఈ హాయిర్ అనేది బయటికి వెళ్ళడానికి ఒకటి ఉంటుంది, దాన్ని కూడా పెట్టేసినాం. అంటే ఈ సీలింగ్ చేసినాం కాబట్టి ఖరాబ్ అవుతుంది పోవ, కానీ ఇది పెట్టేసినాము. సీలింగ్ చేసుకుంటే మాత్రం ఇది కంపల్సరీ పెట్టుకోండి, లేకపోతే సీలింగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇట్లనే ఇగో ఈ వాషింగ్ దీనికి అనుకూలంగా ఈ డిస్టెన్స్లో ఎన్ని పడతాయి ఏం పడతాయి అని చూసి కొలతలు కొలిసి దీన్ని అంతే చేయించి దీంట్లో పెద్ద ఫ్రిడ్జ్ పెట్టేటట్టు కూడా అరేంజ్ చేసుకున్నాము. ఎందుకంటే ప్లేస్ లేదని ఇంతకుముందు చెప్పినాము, ప్లేస్ లేదు కాబట్టి దీంట్లో ఎంతవరకు ప్లాట్ఫామ్ తీసుకోవాలో, ఎంతవరకు చికెన్
అది సింక్ తీసుకోవాలి. ఎంతవరకు ఫ్రిడ్జ్ తీసేసి ఇగో ఎక్స్ట్రా ఉన్నది పూజ గది. ఈ దీంట్లో పూజ గది కూడా డిస్టెన్స్ చూసినాం. చూసి ఈ దీంట్లో ఇదంతా లెక్క వేసుకుంటే ఒక కిచెన్ కూడా టైట్ అవుతుంది. కాబట్టి ప్లాన్ ప్రకారంగా ఏది ఎంత ఉండాలని చేసి ప్లాట్ఫామ్ ఇటు పక్కకు కప్పులు సాసాలు పెట్టుకోవడానికి స్టోర్ సెల్ఫ్లు ప్లస్ పూజ గది ఇవన్నీ తీసినాం. కాబట్టి ప్లస్ తక్కువ ఉన్న అరేంజ్ చేసుకోవచ్చు. అన్నీ ఆలోచించి అరేంజ్ చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. ఆలోచించి చేసుకొని. ధన్యవాదాలు. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారండి. ఇది అటాచ్డ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ 8x12. ఎంత చిన్న ప్లేస్లో ఎట్లా తయారు చేసుకున్నాం చూడండి. అది కబోర్డ్స్, ఇది బెడ్. అక్కడి నుంచి తీసుకురాలి, మేము రెడీమేడ్ కొనుక్కరాలి. ఇక్కడ కార్పెంటర్ పిలిస్తే ఇక్కడ దీనికి సూటబుల్గా తయారు చేయించుకున్నాం. కబోర్డ్స్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ అన్నీ ఈడనే తయారు చేసుకున్నాం. దీనికి స్టోరేజ్ కూడా చేసుకున్నాం. ఇగో డ్రాయర్లు దీనికి కూడా స్టోరేజ్ చేసుకున్నాం చూడండి. కాబట్టి ప్లస్ తక్కువ ఉందని చింతించవలసిన అవసరం అస్సలే లేదు. ఒకవేళ వెడల్పు ఇది 12 వచ్చింది, 10 వచ్చింది అనుకోండి, 5x6 చేసుకోండి, నష్టం వచ్చింది ఏం లేదు. కాబట్టి మీరు ప్లస్ ఉన్నదాన్ని బట్టి తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇక కబోర్డ్స్ బయట ఏమైనా కనిపిస్తానండి, ఏం కనిపించవు. ఇక మళ్ళీ డోర్లు తీసే డోర్లు అయితే ప్లస్ వేస్ట్ అవుతుంది. తీసే డోర్లు స్లైడింగ్ డోర్సే చేయించుకోండి, బాగుంటుంది అన్ని విధాలా. ఇక మీకు అక్కడ చెప్పిన చూడండి గ్రిల్లు, ఈ గ్రిల్ ఉండి వెనక ఈ డోర్స్ ఉన్నాయి అనుకో, అన్ని విధాలు బాగుంటుంది. కాబట్టి ఈ డోర్స్ చేయించుకొని ఈ గ్రిల్ మనం గ్రౌటింగ్ చేయించుకోవాలి. గ్రౌటింగ్ కాకుండా ఇప్పుడు ఏం రెడీమేడ్గా స్క్రూ ఎక్కిస్తారు, స్క్రూ ఎక్కించుకోకూడదు, సేఫ్టీ తక్కువ ఉంటుంది. ఇది గ్రౌటింగ్ చేయించే దాంట్లో గోడ పెట్టగానే గ్రిల్ పెట్టేది అనుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే లైటింగ్స్ కూడా చూడండి. మన లైటింగ్ కూడా మనం సపరేట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెడీమేడ్గా వస్తున్నాయి ఏవి, మనం ఒక తాడు లెక్క ఉంటుంది చూడండి, అదే ఈ గోడల్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఈ ఎవరైనా ఎలక్ట్రీషియన్ అడిగితే చెప్తారు. మీరు అన్ని విధాలా బాగుంటుంది. కొద్దిగా ఆలోచించి చేసుకోరు. ఒకసారి చేయించిన తర్వాత మనం ఏం చేయలేము. కాబట్టి దయచేసి ఆలోచించుకోండి. ధన్యవాదాలు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. వీళ్ళకు ఒక పాప ఒక బాబు, వాళ్ళ గురించి తయారు చేసారు. ఇగో చూడండి, ఇద్దరు. అయితే ఇది ఇంకా చిన్నగా ఉంటుంది, 8x8. 8x8లో ఇద్దరు పడుకోవాలంటే ఎట్లా పడుకుంటారు చెప్పండి? చిన్నపిల్లలు. ఇగో చదువుకోవడానికి 2 చైర్లు ఉన్నాయి, బయట వేసినాము. వాళ్ళకి ఇగో ఇక్కడ చదువుకోవడానికి ఒకళ్ళు, ఇల్లు చదువుకోవడానికి ఒకళ్ళు, ఈ డ్రా వేరే అరేంజ్ చేసినాం. ఇగో ఇది కింద బాబు పడుకుంటాడు, పైన పాప పడుకుంటుంది. లేకపోతే కింద పాప పడుకుంటుంది, మీద వాళ్ళ ఇష్టం చదువుకొని పడుకుంటారు. వీళ్ళకు కూడా సపరేట్ కబోర్డ్ అరేంజ్ చేసినాం. ఇగో చూడండి, ఈ డోర్కి ఒకరు పెట్టుకుంటారు, ఈ డోర్కి ఒకరు పెట్టుకుంటారు. కాబట్టి ప్లస్ తక్కువ ఉన్నంత మాత్రాన కాదు. ఇప్పుడు దీనికి 6x6 5x6 అవసరం లేదు. 3x6 3x6 ఇద్దరు పడుకోవచ్చు. దాంట్లో ఇంట్లో కూర్చున్నా కానీ నెత్తి దాకుండా అరేంజ్ చేసినాం. ఈ లైటింగ్స్ కూడా దీనికి సూటబుల్గా లైటింగ్ అరేంజ్ చేసినాం చూడండి. ఇంకా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కానీ లైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. అంటే మనం తయారు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఏదైనా కానీ ఆ పైసా ఉంటే పరమాత్ముడే మన దగ్గర ఉన్నది అన్నట్టుగా అన్ని విధాలా బాగుంటుంది. పైసా తక్కువ కావాలి, సౌలత్ ఎక్కువ కావాలి. కాబట్టి ఇప్పుడు 200 300 కావాలనుకున్నాం అనుకోండి, జాగ్రత్తతోనే మనకి ఇల్లు తయారవుతుంది, ఇవన్నీ తయారవుతాయి. ఇక చిల్డ్రన్ కూడా అటాచ్డ్ ఇచ్చేసినాం. చూడండి, చాలా తక్కువ ప్లేస్, తక్కువ ఖర్చుతో తయారు చేసినాం. ఇక్కడ మేము దగ్గరుండి అరేంజ్ చేసుకున్నాము. అన్ని విధాలా బాగుంది. ఎప్పుడైనా సరే ఆలోచించి చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ధన్యవాదాలు.